యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చి మనం అన్నీ కూడా కాటన్ శారీస్ చూస్తున్నామండి. వచ్చి మనకి చందేరీలో చందేరీ కాటన్స్, మంచి కాటన్స్ అండి, విత్ బ్లౌజ్ శారీస్ అన్నీను. కిందము కొంచెం జరీ బార్డర్తో వచ్చినాయండి. తర్వాత మనకి కరిష్మా కాటన్స్, మీనా కాటన్స్ అన్నీ కూడా కాటన్ శారీస్ ఏనండి, విత్ బ్లౌజ్ శారీస్, మోస్ట్లీ విత్ బ్లౌజ్ శారీస్ ఏనండి అన్నీ. బట్ నేను కూడా ఒకటి కట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చూసేద్దామండి. 975 అండి స్టార్టింగ్. నేను ఫస్ట్లోనే ఇంకొక అది కూడా చెప్తున్నానండి, కొత్త వారందరికీ. పాత వారికి అంటే తెలుసు కాబట్టి నో ప్రాబ్లం, బట్ కొత్త వారందరికీ కూడా చెప్తున్నానండి. నో సిఓడి ఆప్షన్ అండి, సిఓడి ఆప్షన్ లేదండి. మీరు శారీ బుక్ అయిన తర్వాత మేము ఏమన్నప్పుడు మీరు ఆన్లైన్లో జీపే కానీ ఫోన్పే కానీ చేసేయచ్చండి. అలాగేనండి, మీరు పిన్ కోడ్ పెట్టేటప్పుడు క్లియర్గా పెట్టండి. నెంబర్ 2 ఏంటంటే, పిన్ కోడ్కి మీకు మీ ఏరియాలో డిటిడిసి కొరియర్ సర్వీస్, నాకు ఉన్నది అదొక్కటే కొరియర్ అండి, డిటిడిసి కొరియర్ సర్వీస్. ఆ సర్వీస్ ఉందా లేదా అని కొంచెం అంటే రిమోట్ ఏరియాస్ అండి, కొంచెం గ్రామాల్లో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మీరు కనుక్కొని మీ ఏరియాలో డిటిడిసి కొరియర్ సర్వీస్ ఉందా అని అడిగి, ఉంటే మాత్రమే మీరు బుక్ చేసుకోండి, ఓకేనా. తర్వాత అండి, నో రిటర్న్స్ అండి. ఒక్కసారి శారీ నా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిన తర్వాత నో రిటర్న్ అండి. తర్వాత నో ఎక్స్చేంజ్ పాలసీ ఆల్సో అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం శారీ ఓపెనింగ్ వీడియో తీయండి. అంటే చీర ఏమన్నా డ్యామేజ్ అవుతుందా, లేకపోతే చీర ఏమన్నా డౌట్ మీకుంటే మీరు శారీ ప్యాకెట్ ఓపెన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీడియో తీసి క్లియర్గాను ఎండింగ్ వరకు తీయండి. తీసి మీకు ఏమీ లేదు అనిపిస్తే ఆ వీడియో నాకు పెట్టక్కర్లేదు. లేదు అంటే ఏదైనా మీకు అనిపిస్తే మాత్రం నాకు ఆ వీడియో పంపించండి. అప్పుడు నేను దాన్ని బట్టి పరిష్కారం ఆలోచిస్తాను, ఓకేనా. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. అట్లాగే సాటర్డే అంటే ఫ్రైడే టు మండే టు ఫ్రైడే వరకు, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు 9 గంటలకి వీడియో రిలీజ్ అయిపోతుందండి. ఆటోమేటిక్గానే వీడియో రిలీజ్ అయిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఏదైనా మనకి పబ్లిక్ హాలిడేస్ ఉంటే తప్పితే ఎవ్రీడే వీడియో ఉంటుందండి. అలాగే సాటర్డే ఏంటంటే, మండే నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రిలీజ్ అయిన వాటిల్లో మీరు అడిగే ఏ చీరైనా మీరు లేట్గా అయినా కూడా చూసుకోవచ్చు. మీరు అడిగితే మా దగ్గర ఉంటే వెంటనే పెట్టేస్తాం అన్నమాట మీకు. సాటర్డే అంతా కూడా అట్లా ఉంటుంది అన్నమాట. సండే హాలిడే అండి, అసలు సండే కాల్స్ కానీ లేదంటే మన ఏంటంటే ఇవి కానీ వాట్సాప్స్ కానీ మేము తీసుకోమండి. సండే హాలిడే అండి, ఓకేనా. ఈ నా రూల్స్ అండి, చూసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఇదండి, మనకి కరిష్మా వాళ్ళేనండి, రతన్ పేరుతో రిలీజ్ చేశారన్నమాట. మంచి కాటన్స్ అండి, చాలా బాగుందండి. ఇది వచ్చి మనకి మెహందీ గ్రీన్ అవుతుందండి. సన్న డిజైన్ అండి, సన్న డిజైన్. ఎక్కువగా దీనికి స్టాచ్ లేదండి, స్టాచ్ లేదన్నమాట, అంటే గంజి లేదు చీర. అందుకేంటంటే చాలా మెత్తగా ఉంది. 120 థ్రెడ్ కౌంట్ అండి, నో డౌట్ దాంట్లో. దిస్ ఇస్ పళ్ళు అండి, చాలా బాగుందండి, డీసెంట్ శారీ అండి. ఇగో చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడాను. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది మనకి మెహందీ గ్రీన్ మీద సన్నటి డిజైన్ వచ్చిందండి, పైన కింద సన్నటి బార్డర్ ఉందన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీకు ఓవరాల్ శారీ అండి. శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. దీని మీద బ్లౌజ్ వచ్చి సేమ్ శారీ ఏమి ఇచ్చాడో బ్లౌజ్ కూడా అట్లాగే ఇచ్చాడు అనమాట, అదే కలర్లో. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా వెయిట్లెస్ ఉందండి శారీ అయితే మాత్రం. ఎంత వెయిట్లెస్ అంటే అంత వెయిట్లెస్ ఉంది. 975 అండి శారీ కాస్ట్ వచ్చి. ఇగోండి ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. మెహందీ గ్రీన్ మీద కొంచెం బ్రౌను, కొంచెం ఇండిగో బ్లూ అలా కలర్స్తో ఇచ్చాడండి. ఇంకొకటి కూడా మీకు చెప్తున్నానండి, ఎప్పుడు కూడా మనకి వీడియోకిను అంటే మళ్ళీ మీ దగ్గరికి అంటే మన కెమెరాలో చూసేదానికిను మనం రియల్గా చూసేదానికి కూడా 10 to 15% మనకి ఎప్పుడు వేరియేషన్ ఉంటుందండి. కాబట్టి కొన్ని కలర్స్ అండి, లైట్ కలర్స్ డార్క్గా కనపడతాయి, డార్క్ కలర్స్ లైట్గా కనపడతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ కలర్ లైటా డార్క్ అని మీరు నన్ను అడగచ్చు. నేను బుక్ చేసుకున్న తర్వాత నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చండి 975 అండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి
స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మీకు నేను డిస్పాచ్లో పెట్టేస్తానండి. 3 to 5 డేస్లో మీ దగ్గరకు వచ్చేస్తుందండి శారీ. ఓకేనండి. 975 అండి శారీ కాస్ట్, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అది మీకు ఆల్ ఓవర్ ఇండియాకి అయితే 100 రూపీస్ అండి. ఓన్లీ తెలంగాణ స్టేట్ మాత్రం 80 రూపీస్ అండి. చాలామంది షిప్పింగ్ గురించి నన్ను బేరాలు అడుగుతున్నారండి. షిప్పింగ్ అంటేనండి ఇదివరకు కంటే కూడా చార్జెస్ బాగా పెరిగిపోయినాయండి. అంటే మీరు ఇచ్చేదానికంటే కూడా ఇంకా నేనే చేతి వేస్తున్నానండి. ఇక్కడికే ఎక్కువ గొడవ చేస్తున్నారు, ఎక్కువ అని చెప్పి అంటున్నారని చెప్పి నేను కూడా అసలు పెంచదలుచుకోలేదు అనమాట. ఎందుకంటే మనకండి డిస్టెన్స్ని బట్టి, వెయిట్ని బట్టి రెండూ ఉంటుందండి, ఆధారపడి ఉంటుందండి. ఒకదాని మీద కాదు, రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే తెలంగాణ వరకు అయితే కానీ మనకి 80 రూపీస్తో మనం పర్వాలేదు కానీ, బట్ మనకి బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్ అలా వెళ్తుంటేనండి నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క శారీకి మోర్ దాన్ 100, 150 అట్లా కూడా పడుతున్నాయండి. అందుకేంటంటే ఇక నేను మళ్ళీ మీతో చెప్పలేను, అడగలేను, ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనే ఇది చేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, దిస్ ఈజ్ ఆల్సో క్యాటలాగ్ శారీ అండి, కరిష్మా వాళ్ళది. చూడండి, కడితే శారీ ఓపెన్ చేసి ఇలా ఉంటుందండి, ఇట్లా ఉంటుందన్నమాట. చక్కటి ఇది రమ్మ గ్రీన్ అవుతుందండి. ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు, ఇంగ్లీష్ గ్రీన్ అని కూడా మనం. దీని మీద బ్లౌజ్ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. దిస్ ఈజ్ బ్లౌజ్ అండి. ఓకేనా, సన్నటి డిజైన్ అండి ఇది కూడాను, పైన కింద కూడా బార్డర్ అండి. చాలా బాగుందండి శారీ అయితే కానీ. మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కానీ స్టార్చ్ మీద ఉండండి, బట్ ఉతుకులు పడే కొద్దీ కూడా మీకు ఒక 1 or 2 వాషెస్లో ఇంత ఏంటంటే స్టిఫ్నెస్ ఉండదండి. తర్వాత అండి అసలు స్మూత్నెస్ వచ్చేస్తుందండి, క్లాత్ అయితే మీకు స్మూత్నెస్ వచ్చేస్తుంది అనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 975 అండి. ఓపెన్ చేస్తే కష్టం అండి, కాటన్ శారీస్ కదా, నలుగుతాయని భయం. ఈ శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి, మస్టర్డ్ ఎల్లో అండి. దీని మీద కొంచెం రెడ్ అండ్ గ్రీన్ అట్లా ఇచ్చాడనమాట, రెడ్ గ్రీన్ కాంబినేషన్స్తో ఇచ్చాడండి. శారీ కడితే ఆ రకంగా ఉంటుందండి. చాలా బాగుందండి, ఇది కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. బాగున్నాయండి శారీస్, కొంచెం వెయిట్లెస్గాను చాలా బాగున్నాయండి. మనకి డైలీ యూస్కి అయితే, ఆఫీస్ యూస్, డైలీ యూస్ రెండింటికి కూడా బాగుంటుంది. సమ్మర్కి ఎస్పెషల్లీ సమ్మర్కి అయితే మరీ బాగుంటుందండి. ఎందుకంటే మనకి ఇది అంటే ట్రాన్స్పరెంట్గా లేదండి, బట్ అలానే మీకు చాలా దళసరిగా కూడా లేదన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పైన కింద కూడా బోర్డర్ ఉందండి శారీకి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. మంచి కలర్ అండి, మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రౌన్ మిక్సింగ్లో ఉంది. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా వచ్చిందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 975 అండి.
ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. చాలా చక్కటి కలర్స్ అండి. చక్కటి కాపర్ సల్ఫేట్ బ్లూ అండి ఇది. చూడండి, సర్ఫ్ బ్లూలో కొంచెం డార్క్ అవుతుంది. బ్లూ కలర్ అండి. చీర కట్టుకుంటే ఓపెన్ చేసి కడితే ఆ రకంగా ఉంటుంది అన్నమాట. అన్నీ కూడా సన్న డిజైన్స్ ఏనండి ఇవి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అందరికీ బాగుంటాయండి. అన్ని ఏజ్ల వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఇది బ్లౌజ్ పీస్ అండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది చూసుకోండి. పైన కింద కూడా సన్న బార్డర్ ఉందండి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ శారీ. మీకు కావాలంటే స్టార్చ్ పెట్టుకోవచ్చండి, వద్దనుకుంటే మానేసేయచ్చమాట. ఇది ఎక్కువగా గంజితో అయితే లేవండి ప్రస్తుతానికి చీరలు అయితే. కానీ దాంట్లోనే ఇది సేమ్ డిజైన్, కలర్ వేరండి. పర్పుల్ కలర్, లెవెండర్ కలర్ అని చెప్పచ్చు, వైలెట్, చక్కటి వైలెట్ కలర్ అండి. ఇది చూసారా, ఇంకా ఓపెన్ చేయట్లేదండి నేను, ఎందుకంటే మడతలు పోతున్నాయండి శారీస్కి. దిస్ ఇస్ వైలెట్ కలర్, ఎంత బాగుందో చూడండి. ఇది బ్లౌజ్ అండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి మనకి 975 అండి. శారీ ఓపెన్ చేసి కట్టుకుంటే క్యాట్లాగ్ ఫోటో ఇలా ఉంటుందండి. శారీ ఓపెన్ చేసి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి టమాటా రెడ్ అండి, పీచ్ కలర్ అని చెప్పచ్చు, లేదా టమాటా పింక్, టమాటో కలరే అవుతుందండి ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ కేటలాగ్ ఫోటో అండి. ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. సేమ్ డిజైన్ అండి. డిజైన్ అయితే సేమే ఉందండి. చాలా బాగుందండి. శారీ వెయిట్లెస్గా ఉందండి. చాలా అంటే చాలా ఇదిగా. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 975 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. పైన కింద కూడా బార్డర్ వచ్చింది, సన్నటి డిజైన్ అండి ఇది. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ ఇచ్చేసేయండి అందరూ. దానివల్ల ఏమవుతుందంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. కొంచెం చూసిన వాళ్ళంతా వ్యూస్ బాగున్నాయి, బిజినెస్ బాగుంది, బట్ లైక్స్ మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయి. లైక్ చేసి కొంచెం ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోనే నేను ఇంకా మంచి మంచి ఇదిలోకి తీసుకొస్తాను. ఇది డిజైన్ మారిందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా వస్తుందండి. కొంచెం ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లో మిక్సింగ్లో ఉంది శారీ.
ఓపెన్ చేసి కడితే శారీ ఆ రకంగా ఉంటుందండి. చాలా బాగున్నాయండి. ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి శారీస్. దిస్ ఈస్ పళ్ళు పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండి. పళ్ళులు కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దిస్ ఈస్ బ్లౌజ్ పీస్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 975 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా 100 రూపీస్ అండి శారీకి. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు సేమ్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇప్పుడు చూపించిన దాంట్లోనే కలర్ డిఫరెంట్ అంతేనండి. డిజైన్ అయితే సేమ్ అన్నమాట. ఓపెన్ చేసి కట్టుకుంటే కేటలాగ్ ఫోటో ఇలా ఉంటుంది, శారీ ఇలా ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది మనకి మెహందీ గ్రీన్ అండి. దిస్ ఇస్ పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. దిస్ ఇస్ ఓవరాల్ శారీ మీకు ఇట్లా ఉంటుందండి. శారీ మొత్తం ఈ రకంగా ఉంటుంది అన్నమాట. సన్న డిజైన్ పైన కింద కూడా బోర్డర్ ఉందండి. బ్లౌజ్ అండి శారీది. శారీ కాస్ట్ వచ్చి 975 అండి. 975 శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి. మనకి ఇప్పుడు 1050లో చూస్తున్నామండి. ఇవన్నీ కూడానండి కళావతి బ్రాండ్ నుంచి రిలీజ్ అయినాయండి. అంటే ఇవి కూడా మనకి ఒక రకంగా మీనా బ్రాండ్ వాళ్ళు అయ్యాగానే రకరకాల పేర్లతో రిలీజ్ అవుతూ ఉంటాయి కదండి. సర్వదయా ప్రింట్స్ అని ఉంది ఇక్కడ. శారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. ఇది మనకి కొంచెం అంటే కాంట్రాస్ట్ పళ్ళుస్తో ఉన్నాయండి. అవన్నీ మనకేమో సేమ్ వచ్చినట్టు ఉన్నాయి దగ్గరగా, బట్ దిస్ ఇస్ కాంట్రాస్ట్ పళ్ళు అన్నమాట. శారీ మెటీరియల్ కూడానండి ఇది కొంచెం మనకి కోటా మెటీరియల్ లాగా ఉందండి, బట్ నాట్ కోటా, కాటనే. కొంచెం మనకి కోటా మెటీరియల్ లాగా ఇచ్చాడనమాట. చాలా బాగుందండి. మెహందీ గ్రీన్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఒక లాంటి రమ్మ గ్రీన్ ఆర్ ఇంగ్లీష్ గ్రీన్ అని చెప్పచ్చు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద కూడా బోర్డర్ ఉందండి. మధ్యలో అంతా కూడా సర్కిల్స్ ఇచ్చాడనమాట. కొత్త రకంగా ఉంది డిజైన్. బ్లౌజ్ అండి ఇది. దిస్ ఇస్ బ్లౌజ్ రామా గ్రీన్లో ఇచ్చాడనమాట. ఇక శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. మెహందీ గ్రీన్, రామా గ్రీన్, లైట్ కోరా కలర్, చాలా కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడు. ఇది క్యాట్లాగ్ ఫోటో అండి. ఈ శారీ ఓపెన్ చేసి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ లాగా ఉందండి. దానికి కొంచెం రామా గ్రీన్తో ఇచ్చాడనమాట బ్లౌజు, పళ్ళు అండ్ బోర్డర్.
బాగుందండి. ట్రీ ట్రీ డిజైన్ ఇచ్చాడు మొత్తం. మెటీరియల్ కూడా చాలా బాగుందండి. కాటన్ ఏనండి, ఇది మొత్తం ప్యూర్ కాటన్స్ అన్నమాట ఇవి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. చాలా బాగుందండి. ఓపెన్ చేస్తే కొత్త రకం డిజైన్స్, ఎప్పుడు వేసే కాకుండా. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1050 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది మనకి ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా ట్రీ డిజైన్ ఇచ్చాడనమాట, అంటే చెట్టు. చాలా బాగుందండి, డీసెంట్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది, డీసెంట్గా ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ అవుతుందండి. ఆరెంజ్ అంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్తో ఇచ్చాడండి. ఏది కూడా అసలు మనకి కలవల. డిజైన్ అయితే కానీ డిజైన్ ఒకటి, కలర్ వేరే అన్న ఇది లేదన్నమాట. ఆరెంజ్కి వైలెట్ ఇచ్చాడు, చూడండి ఎంత బాగుందో. లెవెండర్ కలర్తో బోర్డరు, పళ్ళు, బ్లౌజ్. ఇది చక్కగా మనకి కొంచెం అడ్డంగా స్ట్రైప్స్ లాగా ఇచ్చాడు అన్నమాట. బా చాలా బాగుందండి. ఓపెన్ చేస్తే ఆరెంజ్ కదండి. చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. చాలా బాగుందండి. కడితే చీర అందంగా ఉంటుందండి. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. ఆరెంజ్ మీద అడ్డంగా గీతలు, పైన కింద బోర్డర్ వచ్చింది, వైలెట్ బోర్డర్ అండి. చూడండి, ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1050 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది కూడా మనం ఏమంటామంటే నెమలి కంఠం రంగు అంటాం కదా, అది పికాక్ బ్లూ. అది చూడండి ఎంత బాగుందో. ఓపెన్ చేసి కడితే ఇట్లా ఉంటుంది అన్నమాట. దానికి ఆరెంజ్ ఆర్ రస్ట్ కలర్ అని చెప్పచ్చు. బా చాలా బాగుందండి, కొత్త రకం డిజైన్ ఇది. చాలా కొత్తగా ఉండే డిజైన్ అయితే కానీ. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. బాబా పళ్ళు మరీ బాగుందండి. చిలకలు వచ్చినాయి, క్రీపర్స్ వచ్చాయి, మ్యాంగో ఉంది. బా చాలా బాగుంది చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, ఇది పళ్ళు పార్ట్. అది మెటీరియల్ కూడానండి, ఇది మనకి కోటాలో మనకి నక్కి ఉంటుంది చూసారా, అట్లా ఉందన్నమాట. అంటే కొంచెం మనకి అంటే నొక్కులుగా ఉంటుంది కదా క్లాత్, అట్లా ఇచ్చాడనమాట. డోరియా ఉందండి, సన్నగా డోరియా ఉంది శారీ అంతా కూడా. అంటే మెటీరియలే అలాంటిది అన్నమాట. చాలా బాగుందండి, వెయిట్లెస్గానే ఉన్నాయి. అంటే మనకి సమ్మర్లో కట్టుకుంటేనండి త్రూఅవుట్, అంటే పూర్తి రోజు మనకి ఒంటి మీద ఉంటే కూడా మనకేమవుతుందంటే ఇరిటేషన్ రాదండి అస్సలు. అట్లనే బాడీ హగ్గింగ్ లేదు, ఇరిటేషన్ రాదు. ఏంటంటే కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సమ్మర్లో కూడా మనకి కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుందండి డిజైన్ అయితే. కానీ మనకి కొంచెం షిబోరి డిజైన్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు. మధ్యలో సర్కిల్స్ వచ్చాయి, పైన కింద కూడా చిన్న బార్డర్ వచ్చింది. కిందేమో కొంచెం
అంటే చిన్న చిన్న ఇది కొమ్మల్లాగా వచ్చింది అన్నమాట. ఓకేనా. బోర్డర్ శారీ కాస్ట్ వచ్చి 1050 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఒక చీరను మించి ఒక చీర ఉందండి, అసలు ఏ చీరకి ఆ చీరే అలా బాగుందండి. ఇది మనకి స్లేట్ కలర్ అవుతుందండి, యాష్ కలర్, డార్క్ మాట, కొంచెం యాష్లో. క్యాట్లాగ్ ఫోటో అండి, కడితే ఓపెన్ చేసి కట్టుకుంటే సారీ ఈ రకంగా ఉంటుంది. చాలా బాగుందండి, చూస్తానికి అందంగా ఉంది ఇది. ఒక్కసారి కొత్తవారు ఎవరైనా సరే, అంటే ఇప్పటివరకు ఈ శారీస్ ఇది వాడకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. అందులో నేను కూడా వాష్ చేశాను, వాష్ చేసిన తర్వాత ఇంకా అందంగా అనిపించింది నాకు. అబ్బా అంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుందండి. మనకి స్లేట్ కలర్కి అంటే యాష్ కలర్కి మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడండి, పైన కింద బోర్డర్. పళ్ళు పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండి. మనకి బ్లౌజ్ కూడా మస్టర్డ్ ఎల్లోనే ఇచ్చాడండి, షిబోరి ప్రింట్ లాగా ఇచ్చాడు. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1050 అండి శారీ కాస్ట్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుంది అనమాట, చిన్న చిన్న ఇవి లాగా వచ్చినాయి అన్నమాట, డ్రాప్స్ లాగా వచ్చి బలూన్స్ లాగా వచ్చి పైన కింద బోర్డర్ వచ్చింది. శారీ కాస్ట్ వచ్చి 1050 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. $1050 శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి. ఇప్పుడు నేను మీకు 1125లో చూపిస్తున్నానండి. ఇదేమో మనకి మల్మల్ కాటన్లోనండి. లాస్ట్ టైం చాలా రిలీజ్ చేశాను వీటిలో, నేను చాలా బాగా వెళ్ళిపోయినాయి, నేను కూడా తీసుకున్నాను. బ్యూటిఫుల్ అండి శారీ అయితే. కానీ అసలు అంటే సాఫ్ట్ మెటీరియల్ అనమాట, మల్మల్ కాటన్లో మనకి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. 120 థ్రెడ్ కౌంట్ అండి. ఇది చక్కటి బర్గండీ కలర్ అండి, అంటే మనకి బీట్రూట్ కలర్ అవుతుంది. దాని మీద మనకి ఇండిగో బ్లూ, మస్టర్డ్ ఎల్లో, కొంచెం అక్కడక్కడ రెడ్ కూడా ఇచ్చాడనమాట. బ్యూటిఫుల్ అండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. మనకి బ్లౌజ్ మళ్ళీ మనకి దీంట్లోనే ఇచ్చేస్తాడనమాట, విడిగా ఇస్తాడనమాట బ్లౌజ్. బర్గండీ కలర్ అంటే బీట్రూట్ కలర్ అవుతుంది. దీంట్లో బ్రౌన్ తీసుకున్నాను నేను. శారీ అంతా కూడా బటర్ఫ్లైస్ వచ్చినాయండి. పెద్ద పళ్ళు, దీనికి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. దీనికైతే స్టార్చ్ అక్కర్లేదండి, గంజి అక్కర్లేదు. మల్మల్ కాటన్స్ కట్టి అంటే కొంచెం సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళు ఇలా కట్టేసుకోవచ్చు. 1125 అండి శారీ కాస్ట్, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. ఇప్పుడు నేను కట్టిన చీర అండి, ఇది కూడాను కాటనేనండి, 100/100 మాట, నాట్ 120. దీనికండి చక్కగా ఇట్లా జరీ బోర్డర్ లాగా ఇచ్చాడండి. ఇవన్నీ కూడా థ్రెడ్సేనండి, నాట్ జరీ. థ్రెడ్తో ఉండే జరీ కలర్లో ఉండే థ్రెడ్స్ మాట ఇవన్నీ. ఓకేనా. శారీ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుందండి, పైన కింద బోర్డర్ ఉందన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, ఇట్లా పళ్ళు పార్ట్ వస్తుంది మీకు. ఓకేనా. పళ్ళు అంతా కూడా డిజైన్ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చండి మనకి టొమాటో కలర్ ఇచ్చాడనమాట. ఇది బ్లాక్ అండి, బ్లాక్ మీద చక్కటి ఒకలాంటి బ్రౌన్ కలర్తో ఇచ్చాడనమాట. లేదా మనకి ఇది అవుతుందండి, ఏమంటారంటే మెహందీ గ్రీన్లో ఒకలాంటి ఇది మాట, బ్రౌన్ అనే చెప్పచ్చు. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి.
బోర్డర్తో ఇచ్చాడు. శారీకి పైన కింద కూడా బోర్డర్ ఉందండి. డిజైన్ అయితే సేమ్ నేను కట్టిన శారీ డిజైన్ లాగానే ఉంది. పైన కింద థ్రెడ్స్తో జరీ బోర్డర్ లాగా ఇచ్చాడు అనమాట. ఇదిగోండి, చీర కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కొంచెం మీకు పళ్ళు వరకు చూపిస్తానండి. ఇదిగోండి, ఎంత బాగుందోనండి పళ్ళు. చూడండి ఎంత బాగుందో పళ్ళు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్లాక్ అండి, శారీ బ్లాక్ మీద వచ్చింది అన్నమాట. ఇది ఒకలాంటి మనం చెక్క కలరు అని కూడా చెప్పచ్చు దీన్ని, అంటే వుడ్ కలర్ అంటాం కదా అది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. వెరీ బ్యూటిఫుల్ అండి. శారీ మాత్రం చాలా బాగుందండి. ఇవ్వండి, ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుంది. అంతా ఫ్లోరల్ డిజైన్ అండి. పైన కింద మనకి ప్లెయిన్ జరీ బోర్డర్ లాగా ఇచ్చాడనమాట. శారీ కాస్ట్ వచ్చి మనకి 1125 అండి. దిస్ ఇస్ బ్లౌజ్ అండి. 1125 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. దీంట్లోనే ఇది కూడా బ్లాక్ ఏనండి. బ్లాక్ మీద చక్కటి మనకి పెసర గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్తో ఇచ్చాడనమాట. ఇది బ్లాక్ అయినా నేవీ బ్లూనా అని చూస్తున్నానండి. నేనైతే బ్లాక్ అనే చెప్తున్నానండి, కానీ కొన్నిసార్లు నాకు నేవీ బ్లూ లాగా కూడా కనిపిస్తుంది. మరి ఎవరన్నా కలనేతేమో నాకు అర్థం కావట్లేదు. తీసుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోండి. అంటే బ్లాక్ అసలు కట్టడానికి ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకే చెప్తున్నానండి. ఇష్టపడే వాళ్ళకైతే ఏముండదు, బ్లాక్ అయినా నేవీ బ్లూ అయినా పర్వాలేదు అనుకోవచ్చు. నేనైతే నాకు కొంచెం నేవీ బ్లూ లాగా కూడా కనిపిస్తుంది. ఎనీహౌ బ్లాక్ అనే చెప్తాను. ఇదంతా కూడా మనకి మూంగ్ దాల్ గ్రీన్ మాట. పైన కింద బోర్డర్ అండి. మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీని మీదకి బ్లౌజ్ వచ్చి ఇట్లా ఉంటుందండి. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్ పార్ట్ అండి. శారీ అయితే చాలా బాగుంది. ఇది స్టార్చ్ ఉండటం వల్ల మీకు స్టిఫ్గా అనిపిస్తుంది. 1 or 2 వాషెస్లో మీకు మెత్తబడుతుందండి. క్లాత్ కూడా చాలా బాగా డ్యూరబిలిటీ ఉంటుందండి. అప్పుడు మెత్తబడిన తర్వాత క్లాత్ కూడా బాగుంటుందండి. మీకు కావాలంటే గంజి పెట్టుకోవచ్చు, లేదు వద్దు మెత్తగానే కట్టుకుంటా ఉంటే అలాగే సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళు అలా కట్టేసుకోవచ్చు. ఓవరాల్ శారీ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1125 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇప్పుడు ఇవండి చందేరి అండి. చందేరి కాటన్స్ మాట. మనకి జరీ ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్తో వచ్చినాయండి. ఇవి షిబోరి ప్రింట్స్ లాగా ఉన్నాయండి. మెటీరియల్ మాత్రం ఎంత బాగుందో చెప్పలేనండి. మెత్తగానే సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలానే బాడీ హగ్గింగ్ అయితే కాదండి. నేను కూడా తీసుకున్నాను ఈ శారీస్. చక్కటి గ్రీన్ అండి, ఇది ఇంగ్లీష్ గ్రీన్. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా మనకి క్రాక్ డిజైన్ లాగా ఇచ్చాడు. పైన కింద నేవీ బ్లూతో బార్డర్ అండి. ఇది నేవీ బ్లూకి పైన కింద జరీ బార్డర్ ఇచ్చాడండి. బ్యూటిఫుల్ అండి. శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెటీరియల్ అసలు చందేరిలో మెటీరియలే బాగుంటుంది. అందులోనూ మనకి ఇది సాఫ్ట్ మెటీరియల్ అవటం వల్ల ఇంకా బాగుందన్నమాట. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. క్రాక్ డిజైన్ అండి. ఇది కిందేమో పెద్ద బార్డర్ వస్తుందండి, పైనేమో చిన్న బార్డర్ వస్తుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1150 అండి. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి శారీస్. చాలా డ్యూరబిలిటీ కూడా ఉందండి. ఎందుకంటే నేను కూడా యూజ్ చేస్తున్నాను, అందుకే చెప్పగలుగుతున్నాను మీకు. ఇదండి, ఇది కూడా క్రాక్ డిజైనే. చక్కటి మంచి మెరూన్ కలర్ అండి. మెరూన్కి బ్లాక్ ఇచ్చాడండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మెటీరియల్ అయితే అదిరిపోయిందండి.
అసలు సమ్మర్కి నాట్ ఓన్లీ సమ్మర్, ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు. బట్ చాలా అంటే మనకి ఇరిటేషన్ లేకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. స్కాచ్తో పని లేదు, కావాలనుకుంటే పెట్టుకోవాలి కానీ అదర్వైజ్ అసలు అక్కర్లేదండి. నేనైతే పెట్టట్లేదు మరి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఎంత బాగుందో చూడండి పళ్ళు. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ అది కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు. బా ఎంత బాగుందోనండి. మరూను డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళు భలే ఇదిగా తీసుకోవచ్చు. ఇక చూడండి ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. పైన కింద కూడా మీకు జరీ బోర్డర్ ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి 1150 అండి. ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. దీంట్లోనే ఈ క్రాక్ డిజైన్లోనే ఇది మనకి మస్టర్డ్ ఎల్లో అవుతుందండి. మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ అన్నమాట. బోర్డర్ వచ్చేటప్పటికి పళ్ళు బోర్డర్ వచ్చేసరికి మెరూన్లో ఉంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఎంత బాగుందో చూడండి. మన ప్యూర్ సిల్క్లో వచ్చాయి మనకి ఇట్లా ఒకప్పుడు డిజైన్స్. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చాడనమాట. పైన కింద కూడా 1 ఇంచ్ వరకు మనకి జరీ బోర్డర్ ఉందండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి. ఇది ఫాలింగ్ మెటీరియల్ అండి. చందేరిలో ప్యూర్ కాటన్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు మనకి ఇవి బగ్రూ ప్రింట్స్ అండి. అంటే ఇంతకుముందు కూడా రిలీజ్ చేశాను నేను ఈ శారీస్. ఇదండి కాంతా స్టిచ్ లాగా ఉంటుంది. ప్రింట్ స్టిచ్ కాదండి, కాంతా స్టిచ్ లా ఉండే ప్రింట్ మాట ఇది. ఇది కూడా మనకు కొంచెం షిబోరి ప్రింట్ మీద మనకి నెమెళ్ళు ఇవన్నీ ఇచ్చాడనమాట. పళ్ళు అదిరిపోయింది. అన్ని పికాక్సేనండి పళ్ళులో. మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్ మీద బ్రౌన్తో ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి అసలు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా బార్డర్ ఉంటుందండి. షిబోరి ప్రింట్ లాగానే ఉంటుంది కానీ మెటీరియల్ కూడా చాలా బాగుందండి. దాని మీద మనకి కాంతా స్టిచ్ లాగా ఉండి ప్రింట్ ఇచ్చాడు అనమాట. మొత్తం పికాక్సేనండి. ఇదిగోండి కేటలాగ్ ఫోటో అండి. శారీ ఓపెన్ చేసి కడితే ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇదిగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1150 అండి. శారీ కాస్ట్ 1150 పడుతుందండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది కూడానండి మనకి ఒకలాంటి అంటే మనకి బర్గండి కలర్ అండ్ మెహందీ గ్రీన్ లాగా ఉందండి. అంటే పెసరపచ్చ అని కూడా చెప్పచ్చు. శారీ ఓపెన్ చేసి కట్టుకుంటే ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ క్యాటలాగ్ ఫోటో. బ్లౌజ్ పీస్ అండి. మెహందీ గ్రీన్లో ఆర్ ఇది మూంగ్ దాల్ గ్రీన్లో ఇచ్చాడు అనమాట. పెసర గ్రీన్ అని చెప్పచ్చు. ఇది బర్గండి కలర్ అంటే మనకి బీట్రూట్ కలర్ అండి. దాని మీద మనకి ఇది కూడా మీకు పికాక్ స్టిచ్ ఏనండి. స్టిచ్ లాగా ఉండే ప్రింట్. బా చాలా బాగుందండి. బర్గండి అండ్ మెరూన్ కలిస్తే ఎలా ఉంటుందో, డార్క్ మెరూన్ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి.
శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందండి శారీ మొత్తం. శారీ కాస్ట్ వచ్చి మనకి 1150 అండి, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. ఇవి కూడా మనకి చాలా రిలీజ్ అయింది మన దగ్గర, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీటికి. ఇది కూడా రండి మంచి కాటన్స్, దాని మీద మనకి స్టిచ్ లాగా ఉండే ప్రింట్ మాట ఇది. ఓకేనండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఒకలాంటి లైట్ బ్రౌన్ అండి, బ్రౌన్ మీద మనకి గ్రీన్ అండ్ డార్క్ అండ్ లైట్ గ్రీన్స్తో ఇచ్చాడు అనమాట మనకి. పైన కింద కూడా మనకి గ్రీన్ కలర్లోనే జరీ బోర్డర్ లాగా ఇచ్చాడు. బట్ ఇది కూడా మనకి జరీ కదండి, థ్రెడ్స్తోనే ఏమంటే జరీ కలర్లో బోర్డర్ ఇచ్చాడు అనమాట. లైట్ గ్రీన్ లాగా ఉంది బోర్డర్ కూడా, గ్రీన్ కలిసింది బోర్డర్లో కూడా. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఓవరాల్ ఫ్లోరల్ డిజైన్ అండి, చాలా బాగుంది శారీ అయితే. చాలా రిలీజ్ చేసాం మనం ఇంతకుముందు వీటిలో. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి ఇది కూడా 1150 అనండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి, కొరియర్ ఛార్జెస్. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు నేను డిస్పాచ్లో పెట్టేస్తానండి. ఓకేనా. దీంట్లో అండి చక్కటి పింక్ అండి, ఇది లైట్ అండ్ డార్క్ పింక్ అండి. ఇది మన రాణి పింక్ ఉంది, లైట్ పింక్ కూడా ఉందండి. ఇంకా ఓపెన్ చేయట్లేదండి. ఇదంతా కూడా డిజైన్, ఫ్లోరల్ డిజైన్ అనండి, మొత్తం సేమ్ అదే కలర్ డిజైన్. ఇందాక ఓపెన్ చేశాను కదా గ్రీన్ కలర్లో, అదేనండి ఇది. పైన కింద కూడా బోర్డర్ వచ్చిందండి, ఒక 2 ఇంచెస్ వరకు మనకి. బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ పింక్లో ఉందండి. కావాల్సిన వాళ్ళు ఇలా బుక్ చేసుకోండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1175 అండి, సారీ 1150 అనండి ఆ శారీ. ఇది మళ్ళీ మారింది, ఇది కొంచెం మనకి పెద్ద డిజైన్స్. ఇవి కూడా చాలా రిలీజ్ చేసామండి, బాగా వెళ్ళిపోయినాయి మన దగ్గర ఈ శారీస్ కూడా. మొత్తం ప్యూర్ కాటన్స్ మాట ఇవి. ఇక ఇప్పుడు నేను కట్టిన చీర లాంటిది, థ్రెడ్ బోర్డర్స్తోనే జరీ ఉందండి పైన కింద కూడా. శారీ కాస్ట్ వచ్చి చక్కటి ఆరెంజ్ అండి, ఆరెంజ్ మీద మనకి మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్స్లో ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. మనకి బ్లౌజ్ కూడా చక్కటి రాణి పింక్లో ఇచ్చాడనమాట. చక్కటి ఆరెంజ్ అండి ఇది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. వీటికి స్టార్చ్ అవసరమైతే ఉందండి, కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే అలాగే వాడేసుకోవచ్చు. కానీ వాషెస్లో మాత్రం ఇంత స్టిఫ్నెస్ ఉండదు, తగ్గుతుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. పైన కింద కూడా మనకి వెంకటగిరి బోర్డర్స్ లాగా ఇచ్చాడనమాట, జరీ, బట్ నాట్ జరీ, థ్రెడ్స్తోని జరీ కలర్లో ఇచ్చాడనమాట. శారీ కాస్ట్ వచ్చి 1175 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. సేమ్ అదే డిజైన్లో ఇది చక్కటి గ్రీన్ అండి, రామా గ్రీన్ మీద డార్క్ మెహందీ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ ఇండిగో బ్లూ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడండి. ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు, సేమ్ ఇదే డిజైన్ అండి. ఇది చూడండి, శారీ ఇలా ఉంటుంది. పైన కింద కూడా మనకి బోర్డర్ ఉంటుంది 2 ఇంచెస్ వరకు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ఇండిగో బ్లూలో బ్లౌజ్ పీస్ ఇచ్చాడనమాట. ఓకేనండి. 1175 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే 3 to 5 డేస్లో మేము డిస్పాచ్ ఇచ్చేస్తాం మీకు. ఓకేనండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయింది. నమస్తే.